అగో ఈమెమన్నా ఫుడ్ కమిషనరా ఏంటి? ఇది పాలకవ్వేనా, బన్నేనా, గడిది గుడ్డేనా అని చెప్పేసి ఎక్సెక్లాడుతుంది. ఇప్పుడు ఈ తమ్ముడు బన్ను పైన పురుగును చూపిస్తున్నాడు. అక్కడ జరిగేది జాతర. జాతరలో కోళ్ళు, మేకలు వందల సంఖ్యలోకి అక్కడికి వస్తాయి. పబ్లిక్ కూడా ఎక్కువే. అది ఖాళీ ప్లేసు, పొలాలు, రష్ ఏరియా, పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ తమ్ముడు చూపిస్తున్న పురుగు కూడా చచ్చిపోయింది కాదు, అది ఎగిరి లేకపోతే ఎట్లొచ్చిందో వచ్చింది అది. వీళ్ళందరూ కలిసి పాపం అమాయకుల మీద ఫైటింగ్ చేస్తున్నారు. వాళ్ళేదో పొట్టకూటి కోసం. పాపం వాళ్ళకేమో వేల్లో లక్షల్లో ఏం మిగలవు, వందల్లోనే వాళ్ళ ఖర్చులు పోంగా మిగులుతాయి. దీనికోసం పెద్ద హంగామా చేస్తున్నారు. ఇంత అవసరమా ఈ డ్రామా? ఈ హంగామా అంతా అక్కడికి వస్తున్నటువంటి ప్రజలు, వాళ్ళు చేస్తున్నటువంటి చెత్త చికాకు, వాలంటీర్లుగా ఉండి మీరంతా పరిశుభ్రంగా పారిశుద్ధ్యాన్ని పాటించండి. అవన్నీ వదిలేసి ఏదో 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళ మీద హంగామా చేస్తున్నారు చుట్టూ గుమ్ముగూడి. పాపం ఈయనకైతే చెమట్లు పట్టేస్తున్నాయి. అయినా ఈవిడ గారికి తెలుసు కదా ఆకలి బాధ, ఆకలి విలువ. ఫేమస్ అవ్వడానికి అందరూ ఇలా వచ్చి ఎగిసి పడతా ఉంటారు. మీరు చూపించే ప్రతాపం పెద్ద బడాబాబుల మీద చూపించండి, బాగుంటుంది. దసరా దివాళీ వచ్చిందంటే మొత్తం కల్తీ ఫుడ్డే. అమ్మేది ఎవరో కాదు, మార్వడిసే. స్వీట్ షాపులన్నీ వాళ్ళయే. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎప్పుడైనా వాళ్ళని ప్రశ్నించి చూడండి, అప్పుడు ఒప్పుకుంటాము మీరు గ్రేట్ అని. అదే జాతరలో పాలదంద, చాక్లెట్ల షాపులలో పురుగులు పెట్టిన చాక్లెట్, ఇవన్నీ మీకు కనిపించవు. ఇక్కడ ఎంత అపరిశుభ్రతో చూడండి వీళ్ళ మాటల్లో. పాపం అన్నం తినటానికి వేరే గుర్తొస్తుంది, వాంతులు అవుతాను ఇంటికి పోతే. ఆ తోళ్ళు దట్ట తలకాయలన్నీ ఎద్దులు పడేసిపోయారు. అది తీస్తుంటే మాకు వాంతులు అవుతున్నాయి, తలకాయ నొప్పులు వేస్తుంది, జ్వరం వస్తుంది. మాకు చెప్పిన పని కాగితాలు తుడతాము, చెత్త ఆడతాము, రోడ్లు తుడతాం అని చెప్పారు సార్. ఇక్కడ చూస్తేనే కోళ్ళును మేకలును ఇవన్నీను గలేజీగాను రోతగాను ఉంది. ప్రతి షాపులో కులిపోయినాయండి. అది చూడండి, అదే రకంగా ఉండే, అదే రకంగా ఏ రకంగా ఎత్తమంటారు. మరి మా పరిస్థితి కూడా మీకు ఆలోచన, మీ హస్బెండ్ వాళ్ళు మేము కాడాను. 70 సంవత్సరాలు నువ్వు 16 నుంచి సాయంకాలం 6 వరకు పని చేయాలంటే శక్తి కావాలి కదా. శక్తి ఉన్నది నీకు ఉన్నది, చేస్తున్నా, తప్పదు కదా. రాంది వచ్చినప్పుడు మాట పడకూడదు, చెయ్యాలి. పరిస్థితి వెనుక ముందు ఆత్తులేమి లేవు, కూలి చేసుకు ఎక్కడైనా అక్కడేం రెక్కలే, ఇక్కడేం రెక్కలే, చెయ్యని తప్పదు. సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన తర్వాత మేడారంలో కనిపించే దుర్భర పరిస్థితులకు నిదర్శనం వీరి మాటలు. ఇప్పుడు చెప్పండి మరి ఇదేంటో, ఏమంటారో ఈ గలీజ్ని. ఇటువంటి అపరిశుద్ధ కార్యక్రమాలు చేయకూడదని ప్రజలకి అవగాహన కలిగించండి ముందు. అసలు ఆ జాతరలో ఎన్ని దందాలు జరుగుతున్నాయో అవన్నీ వదిలేసి క్యాస్ట్ ఫీలింగ్తో ఇగో ఇట్లా వీళ్ళ మీద పడ్డారనమాట. ఇది సంగతి.